ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నుల కోసం ఉందని, సామాన్యుల సంక్షేమం మరిచి సామాన్యులపై భారాలు వేయడమే పనిగా పెట్టుకుని పేదలను నడివిరుస్తున్న బడ్జెట్ కి కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుందని సిపిఎం, సిపిఐ, ఎంఎల్ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నంద్యాల మండల కార్యదర్శి వెన్నెబాల వెంకట్, సిపిఐ, ఎంఎల్ డెమోక్రసీ నాయకులు చౌడప్ప, రాంబాబు, ఆనంద్, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మొహమ్మద్ గౌస్, నరసింహ, వెంకటలింగం, సిపిఎం సీనియర్ నాయకులు తోటమద్దుల పట్టణ కమిటీ సభ్యులు జైలాన్, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు, వీరన్న, బుజ్జి, దస్తగిరిలతో పాటు మరో 80 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షతన వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడుతూ వ్యవసాయం అనుబంధ రంగాలకు కేటాయింపులు పెంచాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాలకి 50% కేటాయింపులు పెంచాలని, మున్సిపల్ పట్టణంలో ఉపాధి హామీ పథకం ప్రారంభించాలని, దళిత గిరిజన సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని, జీడీపీలో ఆరోగ్యానికి 3%, విద్యారంగానికి 6% కేటాయింపులు పెంచాలని, ప్రజా పంపిణీ కేటాయింపులు పెంచి ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటు రంగానికి బదలాయించడాన్ని ఆపాలని, బీమా రంగంలో 100% ఎఫ్డీఐలను ఉపసంహరించుకోవాలని, కేంద్ర రాష్ట్రాలతో పంచుకునే విభాగంలో చేర్చని, పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. సంక్షేమాన్ని చేపట్టాలని చెప్పేసి ఏదైతే దేశానికి బంగారం గని లాంటి ఉన్నటువంటి ఎల్ఐసిని 100% ప్రైవేటీకరించడాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ డిమాండ్లతో ప్రత్యామ్నాయ విధానాలను వామపక్ష పార్టీలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ సంపన్నుల పైన పెద్ద ఎత్తున వాళ్ళ పైన భారాలను వేసి సామాన్యుల కోసము బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే రాబోయే కాలంలో ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవుతుంది, ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి వామపక్ష పార్టీలుగా ఈరోజు హెచ్చరిస్తూ, మరి మొన్న ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ కాదు, కేవలం సంపన్నుల కోసం కేటాయించినటువంటి బడ్జెట్ తప్ప పేద ప్రజల కోసం కాదు అని చెప్పేసి నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు 50 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి 50 లక్షల కోట్ల రూపాయల్లో కేవలం కొద్ది మందికి, అంటే కొంత ఉద్యోగస్తులకు ట్యాక్స్ బెనిఫిట్ కొంత వెసులుబాటు కల్పించడం తప్ప మిగతా అన్ని వర్గాలకు ఆ రకంగా ఏమాత్రం వెసులుబాటు కల్పించలేకపోవడం వల్ల పెద్ద ఎత్తున ప్రజానికం తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉండేటువంటి పరిస్థితి జరుగుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు ఆర్థిక సర్వే పేరు మీద ఇదే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. అందులో ఆర్థిక సర్వేలో స్పష్టంగా ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉందని చెప్పేసి ఆర్థిక సర్వేలో స్పష్టంగా చెప్పారు. నిన్ననే కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు దేశవ్యాప్తంగా సర్వే చేసిన సందర్భంగా ఈ ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కరించలేని పరిస్థితిలో ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలు ఈరోజు తెలిపారని చెప్పేసి ప్రముఖ సర్వే పత్రికలు ఈరోజు తెలియజేసినాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చే ముందు 11 సంవత్సరాల ముందు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామనేటువంటి ప్రభుత్వం మరి 22 కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ దేశంలో 10% పైగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఈరోజు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం అనేటువంటిది తీవ్రంగా ఉంది. దానిపైన సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా